అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి. వెల్కమ్ టు కుందేటీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేలాల పిండి. పేలాల పిండి స్వామివారికి తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది శరీరానికి మంచి వేడిని అందిస్తుంది. వర్షాకాలంలో బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. టీలోకి వెళ్ళిపోతాం. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల పిండి చాలా ఫ్లేవర్గా టేస్టీగా వస్తుంది. గీ ఇలా మెల్ట్ అయిన తర్వాత 1 కప్ కార్న్ తీసుకోవాలి. ఈ కార్న్స్ అనేవి మనకి జనరల్గా పచారీ షాప్స్లో దొరుకుతాయి, అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. ఇవి పాప్కార్న్ చేసుకోవడానికి యూస్ చేసే కార్న్సే తీసుకోవాలండి. నార్మల్గా ఇళ్ళల్లో పొలాల్లో పండించిన కార్న్ తీసుకుంటే అవి పాప్ అవ్వవు మనకి అంత బాగా. ఇవైతే ఫుల్గా ఈ వేసిన అన్ని పాప్ అవుతాయి. నెయ్యిలో వేసిన కార్న్స్ని గెరెట్తో 1 మినిట్ అలా కదపాలండి. 1 మినిట్ కలిపిన తర్వాత అవి పాప్ అవటం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పాప్ అవటం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం లిడ్తో కవర్ చేయాలండి, లేకపోతే అవి కింద పడుతుంటాయి. లిడ్ని కొంచెం గ్యాప్తో కవర్ చేయాలి. దానివల్ల ఎయిర్ అంతా బయటకు వచ్చేసి కార్న్స్ అనేవి చెమట పట్టకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మనసు ఒకవేళ ఫుల్గా కవర్ చేస్తే ఆ చెమ్మ వల్ల కార్న్స్ అనేవి కొంచెం వాటరీగా వస్తాయి. చూసారు కదా, కార్న్స్ అనేవి పర్ఫెక్ట్గా పాప్ అయినవి అన్నీ. ఇలా లిడ్ తీసి పక్కన పెట్టేసి కొంతసేపు అవి ఆరనివ్వాలి. దానికోసం ఈ కార్న్స్ని కడాయి నుంచి వేరొక దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని ఒక 10 మినిట్స్ ఆరనివ్వాలి. అలా ఆరటం వల్ల మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నప్పుడు అవి పర్ఫెక్ట్గా పౌడర్ అవుతాయి. లేకపోతే ఆరకపోతే ఏమవుతాయంటే కొంచెం రఫ్గా అవుతుంది. దానివల్ల పిండి కొంచెం సాఫ్ట్నెస్ తగ్గిపోతుంది. ఇలా కార్న్స్ కూల్ అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. తీసుకున్న వాటిని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మిక్సీ జార్లో వేసుకొని అనేది ఉంటుంది. ఇవి ఎక్కువ వేసినా కానీ ఎక్కువ గ్రైండ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సాఫ్ట్గా ఉండి పైన తేలుతాయి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు కార్న్స్కి 1 కప్పు వరకు బెల్లం పడుతుంది. 1 కప్ బెల్లం యాడ్ చేసిన తర్వాత 2 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు యాడ్ చేసుకోవటం వల్ల పిండికి మంచి ఫ్లేవర్ వస్తుంది. బెల్లం యాలకులు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా ఫైన్గా పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ప్రీవియస్గా వేసిన ఈ పౌడర్ని బాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండికి ఈ బెల్లం అంతా ఈవెన్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోగానే మన పేలాల పిండి రెడీ అవుతుంది. ఈ పేలాల పిండి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పేలాల పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది 10 డేస్ వరకు అలానే ఉంటుంది.